నా ఆలోచనల్లో రుక్మిణి నా కూతురు కాకపోవచ్చు, కానీ నా మనసు ఎందుకో రుక్మిణియ రూప అనిపిస్తుంది. నా అంతరాత్మ కూడా రుక్మిణినే రూపలా ఫీల్ అవుతుంది. నా జీవితంలోకి ఎవరొచ్చినా నా నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. కానీ నేను రుక్మిణి కోసం ఏం చేయకపోయినా నా కోసం, నా కుటుంబం కోసం తన ఇంట్లోకి అడుగుపెట్టింది. నాకు నా కూతురు లేని లోటు తీర్చింది. అలాంటి ఈ అమ్మాయిని అవమానించి అనుమానించి ఇంట్లోంచి గెంటేస్తే నా కూతుర్ని నేనే గెంటేసినట్టు అవుతుంది. నేను ఇలా చేస్తే పైనున్న నా కూతురు కూడా నన్ను యాక్సెప్ట్ చేయదు. నాకు సైన్స్ కన్నా నా మనస్సాక్షి ముఖ్యం. నా మనస్సాక్షి చెప్పిందే నేను చేస్తాను. అమ్మ రుక్మిణి, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురు హోదాలో ఈ ఇంట్లో ఉండొచ్చు. మా అమ్మ నాతోనే ఉంటుంది. థ్యాంక్ యూ తాతయ్య. నువ్వెక్కడ మాకు దూరం అయిపోతావేమోనని మేం భయపడ్డాం రుక్మిణి. ఆ దేవుడి దయ వల్ల మా భయం నిజం కాలేదు. అమ్మ రుక్మిణి, నువ్వు మా అన్నయ్యకి కూతురు అయితే నాకు కూడా కూతురుపే. మా పెద్దయ్య గారు మిమ్మల్ని తన బిడ్డగా యాక్సెప్ట్ చేశారు అంటే మీరు మా అమ్మాయి గారే. అదే చిన్న అమ్మాయి గారు. అలాగే బావగారు. ఇక్కడే ఉండు రుక్మిణి. కొన్ని దరిద్రపు కళ్ళు నీ మీద పడ్డాయి, దిష్టి తీస్తాను. సరే అమ్మా. మమ్మీ, ఈ తల్లి కొడుకులు ఏదో ప్లాన్ చేసుంటారని నేను చాలా భయపడ్డాను రాజన్న. కానీ పెద్దయ్య గారు భలే నిర్ణయం తీసుకున్నారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. గోను చు 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 చు. రాజు, నేను ఇంట్లో ఉండడానికి నాన్న ఒప్పుకున్నారు కాబట్టి రాఘవ్ని ఇంటికి తీసుకుని రావడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు రాజు. రాఘవ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. అయితే మన ప్లాన్ అమలు చేద్దాం అమ్మాయి గారు. విరూపాక్షిని రుక్మిణిని బయటికి గెంటేయడానికి మనకున్న ఒకే ఒక ఆప్షన్ డిఎన్ఏ రిపోర్ట్ రా. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు రుక్మిణి మనకి ఏకు మేకై కూర్చుంటుంది. రుక్మిణిని బయటికి గెంటైపోతే ఈ ఆస్తిలో చెల్లి కవ్వ కూడా మనకి దక్కదు దీపా. రుక్మిణిని బయటికి గెంటేయడం మన వల్ల కాదు మమ్మీ. ఆ దేవుడు ఏదో ఒకటి చేసి రుక్మిణి పీడ విరగడయ్యేలా చేయాలి.
రుక్మిణి మేడం గారికి పోస్ట్ వచ్చిందండి. అమ్మాయి గారు రుక్మిణి మేడం